కార్మికుడు తన చెమట చుక్కలను చిందించి పనిచేస్తేనే ప్రపంచం ముందుకు సాగుతుందని శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ జరుపుకునే పండుగే మేడే అని 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ సయ్యద్ రజాలి అన్నారు. గురువారం రాత్రి కాజీపేట 63వ డివిజన్లో భారత కమ్యూనిస్టు పార్టీ కాజీపేట శాఖ ఆరుట్ల రామచంద్రారెడ్డి కాలనీలో మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ సయ్యద్ రజాలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ కాజీపేట శాఖ నూతన కమిటీని అలాగే ఇటీవల దళిత రత్న అవార్డు పొందిన ఎంఆర్పీఎస్ నేత రేణుకుంట్ల మహేష్ను కార్పొరేటర్ విజయశ్రీ రజాలి నేతలు సన్మానించారు. అనంతరం కార్పొరేటర్ విజయశ్రీ రజాలి మాట్లాడారు. ఈ కార్యక్రమం అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పసులూరి మనోహర్, రామగిరి శ్రీనివాస్, గబ్బెడి శ్రీనివాస్, వామంచ సారంగపాణి, సిపిఐ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాలు, కాలనీ పెద్దలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సిపిఐ పార్టీ సిపిఐ పార్టీ సిపిఐ పార్టీ ఏఆర్ఆర్ నగర్ కాలనీ ఐక్యత, ఏఆర్ఆర్ నగర్ కాలనీ ఐక్యత. ఈరోజు 63వ డివిజన్లో ఏఆర్ నగర్ కాలనీలో మేడే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కమిటీ సభ్యులకి, అలాగే వేదిక మీద ఉన్న మనోహర్ అన్న గారికి, స్వరూపకి, పర్వీన్ గారికి, రాజమణి గారికి, సీనన్న గారికి, అలాగే కాలనీ వాసులకి అందరికీ నా ఉదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా మీ అందరికీ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నూతనంగా కార్యవర్గము ఎన్నికైనందుకు వారందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్మికుల దినోత్సవం అంటే మేడే మనం ఎందుకు జరుపుకుంటాము? కార్మికుల హక్కుల కోసం ఎంతోమంది పోరాటాల తరుణంలో గతంలో మనం ఆలోచించాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటిదంటే 1886 అమెరికాలో చికాగోలో జరిగిన కార్మికులు ఎంతోమంది ఉద్యమంలో పాల్గొని శాంతియుతంగా ర్యాలీలు, నిరసనలు తెలియజేస్తున్న సందర్భంలో బాంబు దాడి జరగడం జరిగింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం, అలాగే గాయాల పాలు కావడము, వారి యొక్క తరుణము వాళ్ళని యొక్క యాద్ చేసుకుంటూ, వాళ్ళని స్మరించుకుంటూ వారు చేసిన త్యాగాలను ఈరోజు మేడేని మనం అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంగా జరుపుకోవడం జరుగుతుంది. కార్మికులు కష్టపడే జీవులు కష్టపడే వారు కాకుండా వాళ్ళలో ఉన్న కళలను కూడా మనం గుర్తించాలి. వారందరూ ఐక్యంగా వారి యొక్క హక్కుల కోసం వారు పోరాటం చేస్తున్నారు. వారిని గౌరవించుకోవాలి. ఈరోజు చాలామంది వాళ్ళ యొక్క పని దినాలని మంచిగా కష్టపడే వారిని కూడా గౌరవించుకోవడం, సన్మానించుకోవడం కూడా జరుగుతుంది. గతంలో కూడా ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నారు కార్మికులు. వారి యొక్కని ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా గుర్తించి రానున్న రోజుల్లో వారికి అనుకున్న విధంగా ఇల్లు కానీ, అలాగే ఇల్లు లేని వారికి స్థలం కేటాయించడం జరుగుతుంది. ఇవాళ మా పొద్దున జరిగింది 47 డివిజన్లో మేడే కార్యక్రమంలో మన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు 50 మందికి గృహాలు, ఇల్లు లేని స్థలం ఉన్న వారికి 50 మందికి మన కార్మికులకి ఇవ్వాలని అన్నగారి వాళ్ళ ప్రకటించడం జరిగింది. వ్యక్తి కూడా దిగి రావాల్సి వస్తుంది. కాబట్టి మీరందరూ మనస్ఫూర్తిగా ఐక్యతగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆప్షన్ వీళ్ళకి మహేష్ మనలు 1 by 1 ఇలా చేయొచ్చు. Para
అన్నమే